ఎగ్జాక్ట్ గా అదే జరిగి ఉంటుంది. మిగతా విషయాల్లో ఇద్దరికి భిన్న అభిప్రాయాలు ఉన్నా ఈ విషయంలో మాత్రం నాకు బాగా సింక్ అయ్యావు రోజా. ఇదే అనుకున్నాను. దొంగ బుద్ధులున్నోళ్ళ ఆలోచనలు అనుకోవడమే ఉందిలే. ఇద్దరిది ఒకటే బుద్ధి కదా, ఆలోచనలు కలిసే వస్తాయి కదా. అలా అని నా తెలివితో నువ్వు సరితూగలేవే. నీ తెలివి ఎప్పుడు నన్ను దాటలేదు అత్తయ్య. ఓకే ఆంటీ, ఇది తెలుసుకోవటానికి పిలిచారా? ఆ 51% గురించి ఏమైనా ఆలోచించారని చెప్పడానికి పిలిచారా? ఎస్ నిషా, అది ఆలోచించే పిలిచాను. ఆ 51% మనం తిరిగి చేజిక్కించుకోవాలి అంటే హర్షకి మన మీద నమ్మకం కలిగేలా మనం ప్రవర్తించాలి. అదొక్కటే దారి. అదెలా పాసిబుల్ మోమ్? డాడీకి మన మీద పోయిన నమ్మకాన్ని ఎలా తీసుకొస్తాం? అరుణ్, విడివిడిగా ఉంటే నాట్ పాసిబుల్ రా. అదే కలిసికట్టుగా ఉండి చేస్తే బలమే వేర్రా. అప్పుడు ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అయ్యే తీరుతుంది. లక్కీగా రేపు మీ డాడీ బర్త్డేరా. ఎల్లవేళలా మన కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకునే మీరందరూ అండగా ఉంటే మనం అందరం ఒక ఫ్యామిలీలా కలిసి మీ డాడీ పుట్టినరోజుని ఆయనకి నచ్చేలా సెలబ్రేట్ చేయొచ్చు. వీళ్ళే కదా నా వాళ్ళు అనుకుని ఆయన మనల్ని మెచ్చేలా మనం చేసుకోగలిగామంటే చాలు. ఆయన మన మీద పెంచుకున్న అపనమ్మకం పోతుందిరా. తిరిగి ఆయన నమ్మకాన్ని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఆ తర్వాత ఆ 51% అన్న మ్యాటర్ని ఆయన మనసులో నుంచి తీసేసి ఆ వీలునామాని రద్దు చేయించేద్దాం. అయిపోతుంది కదా. అమ్మా, ఎంత ప్లాన్ వేస్తున్నారు? ఓకే అత్తయ్య, డెఫినెట్ గా మీ ప్లాన్ బాగుంది కాదనండి. మీరు చెప్పినట్టే చేస్తాం. ఆస్తి తిరిగి వస్తుంది సరే, అందులో మాకొచ్చేదేంటి? అందులో క్లారిటీ ఇవ్వండి. పోయింది అనుకున్న దాన్ని ఆ డౌట్ ఏం పెట్టుకోకు రోజా. ఇంకేం ఆలోచించకు రోజా, మామ్ కరెక్ట్ గానే చెప్పింది కదా. అదేలా సార్? మీ అమ్మగారు ఏం జరిపిస్తారో, ఎలా మారిపోతారో ఎన్ని చూడలేదు. తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా సార్. అడగడానికి మనకి ఇదే కరెక్ట్ టైం. రోజా, అవును అత్తయ్య గారు, అందరం ఒక మాట మీదే ఉందామని అనుకున్నప్పుడు మా డిమాండ్లు కూడా మీ ముందు పెట్టాలి కదా. మాకు గ్యారంటీ కావాలి కదా. సరే, ఏంటా డిమాండ్లు? ఆ 51% రాగానే మొత్తం ఆస్తిలో సగం మాకు రాసివ్వాలి. ఛాన్స్ దొరికిందని ఇలా వాడుకోవాలని చూస్తుందా ఇది? నీకిప్పుడు వేరే ఆప్షన్ లేదు రమ్మా, ఒప్పుకొని తీరాల్సిందే. నీ అవసరం తీరాక అప్పుడు నీ సంగతి చెప్తా. అప్పుడు నీ స్థానాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాను రమ్మా. ఈవిడిప్పుడు ఒప్పుకుంటే గనక నేను అడుగుతాను. అరుణ్ బావకొచ్చేస్తే నాకే కదా, ఇంకా నేనెందుకు అడుగుతాను? ఏంటి మామ్ అంతా ఆలోచిస్తున్నావు? ఏ అలా కుదరదా? ఎందుకు కుదరదు నాన్నా? రోజా ఏమన్నా అడగకూడని అడిగిందా? అడగలేదు కదా. తను అడిగింది అంటే రాయించిస్తా. అలా అంటే మిగతా సగం ప్రేమకి కదా ఆంటీ, అది మాకు రాయించండి, పనుల పని అయిపోతుంది. తప్పకుండా నిషా. నేనేం చేసినా ఇద్దరు బిడ్డలకేగా. నా చేతిలోకి వచ్చాక
త్రాసు అటు ఇటు తగ్గనిస్తానా? సమానంగా పనిచేస్తాను. మీ కళ్ళల్లో ఆనందమే కదా నాకు సంతోషం. మీరేం వర్రీ కాకండి. రేపు ఆ ఒక్క బర్త్డే రోజు మీ మనసులోని అన్ని డిఫరెన్సెస్ ని పక్కన పెట్టి హర్ష మనసుని ఎలా గెలుచుకోవాలని మాత్రం ఆలోచించండి, సరేనా? అలాగే అత్తయ్య. డన్ ఆంటీ. ఓకే మోమ్. నా మాట ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. పనవ్వని ఇస్తా ఒక్కొక్కరికి షాక్ మీద షాక్. అప్పుడు తెలుస్తుంది ఈ రమ అంటే ఏంటో. నా మీద నీకింకా కోపం పోలేదు కదత్తా? అయ్యయ్యో, నీ మీద కోపడ్డానికి నేనెవర్నమ్మా? ఈ ఇంట్లో నేను పని మనిషినే. నేను మాత్రం యజమానినా? ప్లీజ్ అత్తా, నాతో ఎప్పట్లాగే ఉండొచ్చు కదా. అది ఇప్పట్లో అయ్యేది కాదులే గాని వంటంతా పూర్తయిపోయింది. భోజనాలు వడ్డించే దగ్గరుండు. నాకు బయటకు వెళ్లే పనుంది. రావటానికి కొంచెం ఆలస్యం అవుతుంది. నన్ను అడిగితే ఏదో పనిలో ఉందని చెప్పు. ఎక్కడికత్తా? ఏ ఇప్పుడు నీకు చెప్తే గాని పర్మిషన్ ఇవ్వవా? అయ్యో అది కాదత్తా, నేను ఇంటికొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వు ఇల్లు దాటి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది లేదు కదా, అందుకే అడిగాను అంతే. ఇప్పుడు వెళ్తున్నాను కదా, నాకు చెప్పాలని లేదు కాబట్టి చెప్పడం లేదు. నీకు చెప్పింది చేయటానికి కుదురుతుందో లేదో చెప్పు. ఇంకా నేను చెప్పేదేముంది, నేనేం అడగనులే, వెళ్ళిరా. నిన్ను అడిగితే ఏదో పనిలో ఉన్నావని చెప్తాను. హ్మ్.